గోల్డ్ మనం 4 టైప్స్‌లో గోల్డ్ అనేది మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. నంబర్ 1 ఫిజికల్ గోల్డ్. ఫిజికల్ గోల్డ్ మీద ఏదైతే మనం కన్జంప్షన్ కోసం యూజ్ చేస్తామో, అదే జ్యువెలరీ బంగారం ఏదైతే మనం యూజ్ చేస్తామో, సో దానిపైన మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడేంటంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీనిపైన మనకి మంచి లోన్స్ అనేది వచ్చిద్ది. నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే దీనికి స్టోరేజ్ స్పేస్ అనేది ఎక్కువ ఉండిద్ది. అండ్ మనం ఏదైతే ఈ ఫిజికల్ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసామో కన్జంప్షన్ మీద ఒక 20-30% అనేది వేస్టేజ్ అనేది పోతది. విఏ గాని, గవర్నమెంట్ టాక్స్ గాని, జీఎస్టీ గాని ఇలా పోతది. దీనిపైన ఫిజికల్ గోల్డ్ మీద ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫిజికల్ గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ గోల్డ్. డిజిటల్ గోల్డ్ గాని మనకు ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే మంచి రిటర్న్స్ అంటూ వస్తాయి. ఏదైతే మనం ఫిజికల్ గోల్డ్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే దీనిపైన మంచి రిటర్న్స్ అంటూ వస్తది. ఎందుకంటే ఫిజికల్ గోల్డ్ మీద 20-30% వరకు మనకు అక్కడ వేస్టేజ్ పోతది. కానీ ఇక్కడ మనకు వేస్టేజ్ అనేది పోదు. డిజిటల్ గోల్డ్‌లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం ఏదైతే మనం యూపీఐ ద్వారా తీసుకుంటామో ఏమైనా ఫోన్‌పే గాని, పేటీఎం గాని దీని ద్వారా మనం తీసుకుంటే అక్కడ ఎంతో కొంత మనకి టాక్స్ అనేది అక్కడ వాళ్ళు కమిషన్ బేసిస్‌లో వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ కొంచెం డ్రాబ్యాక్ అంటూ ఉంది. థర్డ్ వచ్చేసి మనం ఈటీఎఫ్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఈటీఎఫ్ ద్వారా తీసుకుంటే మనకి లిక్విడిటీ కూడా చాలా మంచిగా వచ్చిద్ది. ఏదైతే మనం లాస్ట్ 2 గనక మనం కంపేర్ చేసుకున్నట్లయితే బెటర్ అప్రిషియేషన్ కూడా మనకి బాగా వచ్చేది ఈటీఎఫ్ ద్వారా. సో మీరు ఎవరైనా ఈటీఎఫ్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈటీఎఫ్ ద్వారా కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫోర్త్ వచ్చేసి గోల్డ్ బాండ్స్. గోల్డ్ బాండ్స్ గనక మనం తీసుకున్నట్లయితే 2.5% అంటూ ఇంట్రెస్ట్ రేట్ అంటూ మనకు రిటర్న్స్ వస్తాయి. అండ్ దానిపైన గోల్డ్ అప్రిషియేషన్ అవుతది. ఇంకా బాగా రిటర్న్స్ అంటూ దీని మీద మనకి గట్టిగా వచ్చిద్ది గోల్డ్ బాండ్స్ మీద. సో ఈ 4 టైప్స్‌లో గనుక మీరు గోల్డ్ పైన మీరు ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ వచ్చిద్ది. ఏదైతే ఫిజికల్ గోల్డ్ ఏదైతే మీకు చెప్తున్నానో దానిపైన కన్సంప్షన్ అనేది ఉండిద్ది కాబట్టి ఎంతో కొంత అక్కడ వేస్టేజ్ పోతది. సో దానిపైన ఒక ఇన్వెస్ట్‌మెంట్ మోడ్‌లా మీరు తీసుకోకుండా జస్ట్ మీకు ఎంత వరకు కావాలో అంతవరకు కన్సంప్షన్ మాత్రమే తీసుకోండి. మిగతాది ఏదైతే మీరు ఈటీఎఫ్ గాని, డిజిటల్ గోల్డ్ గాని, ఇంకోటి ఏంటంటే గోల్డ్ బాండ్స్ గాని, సో దీనిపైన మీరు ఇన్వెస్ట్ చేసుకున్నారంటే మీకు బెటర్ రిజల్ట్స్ అంటూ వస్తాయి.